ఆంధ్రప్రదేశ్కు అగ్రతాంబూలం దక్కింది. అడిగిన వాటికి దాదాపుగా కేటాయింపులు జరిగాయి. తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంటున్న అమరావతి, పోలవరం ప్రస్తావన కేంద్ర బడ్జెట్లో వచ్చింది. ఇక మరి కూటమి ప్రభుత్వం హ్యాపీయేనా? ఏ మాట కా మాట. ఈ 10 ఏళ్లలో ఎన్నడూ జరగనంత కేటాయింపులు మోదీ 3.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్లోనే దక్కాయి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తామన్నప్పటికీ అదంతా అప్పు రూపంలోనే. కాకపోతే ఆ అప్పును 30 ఏళ్ల తర్వాత తీర్చేలా వెసులుబాటు కల్పించారు. పైగా ఆ రుణానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ 15,000 కోట్ల రుణ సాయం చాలా పెద్దదనే చెప్పాలి. ముందుగా అమరావతికి ఓ రూపం కల్పించొచ్చు. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రాందే. బడ్జెట్ ప్రసంగంలో ఫుల్ డీటెయిల్స్ చెప్పలేదు గానీ అందుకు మేం గ్యారంటీ అనే హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పునరావాసంతో సహా ప్రాజెక్టుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకుని చేస్తాం. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది కేంద్రం. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలకు సాయం ఆల్రెడీ పునర్విభజన చట్టంలో ఉన్నదే. కొత్తగా ప్రకాశం జిల్లాను కూడా చేర్చడం ఇక్కడ విశేషం. పారిశ్రామిక రంగం పరంగా కూడా ఏపీకి చెప్పుకోదగ్గ కేటాయింపులే జరిగాయి. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఓర్వకల్లు నోడ్కు, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి నోడ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా రోడ్లు, రైల్వే, హైవేలు, విద్యుత్, నీటి సదుపాయం కల్పిస్తారు. పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రత్యేక రాయితీలుంటాయని స్పష్టం చేసింది కేంద్రం. సెంట్రల్ గవర్నమెంట్ అది తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. 2020లో తీసుకొచ్చిన పూర్వోదయ పథకాన్ని కొన్ని మార్పులు చేసి ఆ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చింది. ఈ పథకం ద్వారా ఉత్తరాంధ్రకు ఎక్కువ ప్రయోజనం ఉండబోతోందని నిపుణులు చెప్తున్నారు.